మనం వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాఠశాలకు డీఈఓ వాసంతి కీలక ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ జరిగిన చిన్నపిల్ల కిడ్నాప్ ఘటనకు సంబంధించి అప్రమత్తమైనటువంటి కొన్ని సూచనలు చేశారు. అధికారులు యంత్రాంగాన్ని కూడా చెల్లం తెప్పించేలా కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా కలవడానికి వస్తే వారి పర్మిషన్ తీసుకొని పూర్తి స్థాయిలో వివరాలు తెలిసాకే పిల్లల చేత కల్పించే ప్రయత్నం చేయాలని కూడా కొన్ని సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. రైట్ రాజశేఖర్, ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక కిడ్నాపర్ల కలకలం అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే చిన్నపిల్లలు కూడా కిడ్నాప్ వాళ్ళ అవయవాలను ఎత్తుకెళ్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు. ఇదైతే మొత్తం ఓ ప్రకంపన అయితే లేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రకంపన కూడా ఒక్కసారిగా హాస్టల్లో అంటే ప్రైవేట్ గానీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అయితే ఒక అపోహ క్రియేట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఒక భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు సైతం 5వ తరగతి నుంచి మొదలుకుంటే ఇంటర్మీడియట్ వరకు కూడా గురుకుల పాఠశాలలో వదిలేసి గ్రామాన్ని కూడా వదిలేసి ఆ గురుకుల పాఠశాలలో చదువుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ కిడ్నాపర్లు అంటే వేరే రాష్ట్రం నుంచి సంబంధించిన కిడ్నాపర్లు అయితే ఆ ఆటోలో కారులో గుర్తు తెలియని అంటే నంబర్ ప్లేట్ లేని కార్లో కూడా వచ్చి కూడా చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పి కూడా ఒక ప్రకంపన అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వస్తున్న నేపథ్యం. ప్రైవేట్ గవర్నమెంట్ అంటే గురుకుల పాఠశాలలో కూడా ఐడి కార్డులు చూపిస్తేనే తప్ప వాళ్ళకు అనుమతి కూడా ఈఓ వాసంతి అయితే మాత్రం జారీ చేశారు. ఇప్పటికే విద్యాశాఖ అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. దీంతో కూడా ఒక విద్యార్థులు అయితే తల్లిదండ్రులను ఐడి కార్డు అంటే ప్రిన్సిపల్ కు ఎస్ఓలకు సంబంధించిన ఐడి కార్డులను చూపిస్తేనే తప్ప వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, లేనిచో మాత్రము ఇతరులకు పర్మిషన్ ఇవ్వకూడదు, అన్ని గురుకుల కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే వాసంతి అయితే మొత్తానికైతే పాఠశాలలకు ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పిల్లల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ కూడా ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది ప్రకంపనలు అంటే కావాలని చెప్పి కూడా భయాందోళనకు గురి చేస్తున్నారు. అలాంటి ఆకతాయిల పట్ల కూడా మీరు అధైర్యపడొద్దని చెప్పి కూడా పోలీస్ శాఖ నుంచి అయితే వరంగల్ సిపి మొత్తం అంబర్ కిషోర్ జా కూడా ఇవరికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అయితే ఒక ఆదేశాలు జారీ చేశారు. అలాంటి ఏమన్నా మీ సంఘటనలు మీ దృష్టికి వచ్చినట్టయితే కూడా 100కు డైల్ చేసి కూడా మొత్తం మీ సమస్యలు సాల్వ్ చేసుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎలాంటి సంఘటనలకు పాల్పడ్డైతే కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి కూడా స్థానిక పోలీసులకు అయితే సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ మాత్రం అప్రమత్తం చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఇటువైపు నుంచి పోలీసుల నుంచి నిఘా ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అంటే ఎవరైతే వస్తున్నారో రిజిస్టర్ చేసుకోవడం, వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం, ఇలాంటి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కిడ్నాపర్లకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఆ ఏరియాలో సంచరిస్తున్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించి వస్తున్న వారికి సంబంధించి వివరాలు ఏమైనా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. ఇప్పటికే వర్ధనపేట నియోజకవర్గంలో ఉప్పరపల్లి గ్రామము, నల్లబెల్లి గ్రామాలలో కూడా రాత్రి వేళ కూడా మొత్తం అంటే ఆడి వేషాలలో అంటే స్త్రీ వేషం ధరించుకొని కూడా చీకట్లో కూడా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే ఒక వృద్ధురాలు అయితే భయాందోళనకు గురైంది. మొత్తం కేకలు వేయడంతో కూడా చుట్టుపక్కల గ్రామాల వల్ల అయితే చుట్టుపక్కల ఇంటి కూడా వృద్ధురాల దగ్గరికి చేరుకొని కూడా మొత్తానికి విషయాలు అయితే తెలియజేశారు. ఆ సంఘటన స్థలాన్ని కూడా ఆ స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికైతే అక్కడ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా కూడా పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ అయితే రక్షణ కల్పించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రక్షణ కవచంలో పోలీసులు అయితే చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కిడ్నాపర్లు అంటే ఆటోలో వచ్చి కూడా చిన్న పిల్లలను కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నిన్నగాక మొన్న ఆత్మకూరు మండలంలో కూడా ఒక ఆటో డ్రైవర్ ఆటోలో కూడా నంబర్ ప్లేట్ లేని ఆటోలో వేరే స్టేట్ గల నంబర్ నుంచి కూడా ఆటోలో ప్రయాణం చేసి కూడా ఆటోలో కిడ్నాప్లు కూడా పిల్లలను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రస్తుతానికైతే ఆత్మకూరు మండలంలో గ్రామస్తులు అయితే అతని ఆటో డ్రైవర్ తో పాటు కూడా ఇతన్ని మహిళలను కూడా అదుపులో తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. గ్రామస్తులు అయితే ఆత్మకూరు అంటే దేశశుద్ధి చేసి కూడా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో మొత్తానికైతే వాళ్ళను అరెస్ట్ చేసి అంటే అప్పచెప్పిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రము ఇప్పటికీ అయితే ప్రకంపనలు అయితే కిడ్నాపర్లు వస్తున్నారు, చిన్న పిల్లలను
ఎత్తుకెళ్తున్నారు, వారి అవయవాలను తీసుకెళ్లి వేరే రాష్ట్రానికి సరఫరా చేస్తున్నారని చెప్పి కూడా డెడ్ బాడీలో మాత్రము కాలువలలో పడేస్తున్నారని చెప్పి, చెర్లల్లో కాలువలలో పడేస్తున్నారని చెప్పి కూడా ఒక తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ఒక ప్రకంపనలు అయితే లేపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రజలైతే చాలా బిక్కుబిక్కుమని భయాందోళనకు గురి అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. చిన్నపిల్లలు సైతం విద్యార్థులు అయితే స్కూల్కి వెళ్లి ఇంటికి వచ్చేదాకా కూడా వాళ్ళకు నమ్మకం లేకుండా పోతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులలో ఒక భయాందోళన చోటు చేసుకుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ గురుకుల పాఠశాలల్లో కూడా చదివే విద్యార్థులు కూడా అంటే ఆ మినిట్ బుక్ ను కూడా మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. ఇప్పటికే డిఓ వాసంత్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే దీని పట్ల కూడా పోలీసులు అయితే మినిట్ టు మినిట్ గ్రామాలను కూడా సర్వే, అంటే గ్రామాల్లో కూడా స్థానిక పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. ఇప్పటికి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఎస్పీలే కావచ్చు, సిపిలే కావచ్చు, మొత్తానికైతే అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఏ క్షణాల ఏం జరిగేది తెలియదు. ఆకతాయిలు అయితే వాటికి ఘటనలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రకంపనలో వస్తున్న నేపథ్యం అయితే నిజమే ఉంటున్నారు. కొంతమంది ఆకతాయిలను కూడా ఏరివేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే చాలా కఠినంగా, అంటే పోలీసులు అయితే చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలి. గ్రామస్తులలో గ్రామ స్థాయిలో కూడా యువకులే కావచ్చు, లేక స్థానిక నాయకులే కావచ్చు కూడా స్థానిక పోలీసులకైతే సమాచారం అందించాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పాఠశాలలలో కూడా ప్రైవేటు గాని గవర్నమెంట్ ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కూడా అప్రమత్తంగా ఉండి పిల్లలను బయటికి పంపించే వారైతే ఎవరైనా పేరెంట్స్ వస్తే మాత్రం క్షుణ్ణంగా పరిశీలించి మాత్రం ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా గేట్ నుంచి బయటికి పంపించాలని చెప్పి కూడా మన వసంతి అయితే మాత్రము ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా కూడా పోలీస్ శాఖ కూడా స్థానిక అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలతో పాటు కూడా సీఐలను, ఏసీపీలను, డిఎస్పీలను కూడా అప్రమత్తం చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.